ఇంకా అనిరుద్ధ్ రెడ్డి ఇక ఈయన గురించి మాట్లాడాలంటే ఆయన ఏం మాట్లాడుతారో ఆయనకే అర్థం కాదు. ఆయన ఆరిజిన్ ఎక్కడ? నెల్లూరు కాదా? అంటే నువ్వు ఇక్కడికి వచ్చి పోటీ చేసి నీకు డబ్బులు ఉన్నాయని టికెట్ తెచ్చుకొని పోటీ చేసి గెలిచినంత మాత్రాన ఈరోజు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడితే హైలైట్ అవుతాను మాట్లాడుతున్నాను. నువ్వు కూడా నీకు జుట్టు లేదని చెప్పుకుంటావు. నీకు ఆయనకు కంపారిజనే లేదు. నువ్వు జుట్టే కాదు, ఏ రకంగా నీకు కంపారిజన్ లేదు. ఆయన గురించి ఎందుకు మాట్లాడతారు బ్రదర్ మీరు? నీ నీ కాన్స్టిట్యున్సీ ఒకసారి చూసుకున్నావా? నీ గురించి ఏం మాట్లాడతారో చెప్తే అంటే వీళ్ళ ఇంకా మాట్లాడదు. ఇంకా దయచేసి డన్. ఎందుకంటే వీఆర్ మేము జనసేన పరంగా జనసేన ప్లాట్ఫామ్లో తెలంగాణ బిడ్డలు పోటీ చేయడానికి, తెలంగాణ వ్యాప్తంగా ప్రశ్నించడానికి, తెలంగాణ వ్యాప్తంగా తిరగడానికి రెడీగా ఉన్నాం. ఇంకా ఆపాల్సిన అంత దమ్ము ఎవరికి లేదు. ఎందుకంటే తెలంగాణ బిడ్డలమేమా. మళ్ళొకసారి చెప్తున్నా, తెలంగాణ మా అయ్య జాగిరి కూడా, ఇక్కడ ఉన్న అందరి అయ్య జాగిర్లు కూడా భూమిపుత్రులదే. వాళ్ళమే అడుగుతున్నాం. వేరే వాళ్ళు వచ్చి మేము ఎక్కడి నుంచి వచ్చి ప్రశ్నించట్లేదు. తెలంగాణ బిడ్డలనే ప్రశ్నిస్తున్నాం. మా 12 ఏళ్ల పాలనలో అమరవీరుల పరిస్థితి ఏంటి, మా విద్యార్థుల పరిస్థితి ఏంటి, యువత పరిస్థితి ఏంటి, రైతుల పరిస్థితి ఏంటి, వ్యాపారుల పరిస్థితి ఏంటి, అందరూ కలిసి అందరి వైపు నుంచి అడుగుతున్నారు. ఇంకా ఇట్లాంటి టైం వేస్ట్ మాటలు మాట్లాడి ప్రజల సమస్యల మీద ఫైట్ చేయడం పక్కన పెట్టేసి పవన్ కళ్యాణ్ జపం చేసుకుంటుంటే జనాలకు కూడా అర్థమైంది. వీళ్ళు పవన్ కళ్యాణ్ అనడం తప్ప వీళ్ళు చేసేది ఏమీ లేదని తెలంగాణ ప్రజలు అంటున్నారు. ఎంతసేపు పవన్ కళ్యాణ్ అంటున్నారు, పవన్ కళ్యాణ్ అంటున్నారు, పవన్ కళ్యాణ్ అంటున్నారు. అసలు మన గురించి పట్టించుకోరా? మా రైతుల బాధలు పట్టించుకోరా? మా యువత బాధలు పట్టించుకోరా? మా ఉద్యోగాల బాధ పట్టించుకోరా అని వాళ్ళే తిడుతున్నారు. అయినా మీకు సిగ్గు రాకపోతే ఇంకెలా చెప్తే వస్తుంది? మానుకోండి, దయచేసి మానుకొని ఇక్కడ నుంచి ప్రజా సమస్యల మీద పోరాడండి. ప్రజలకి ఏదైతే అవసరమో వాటి మీద ఫైట్ చేయండి.